దీనికి 12 ఏళ్ల కింద దీనికి ఓ సొంత ఇల్లు లేదు. 12,000 కిరాయి కట్టుకున్నది ఇది. ఇవాళ 150 కోట్లతో ఇల్లు కట్టుకొని ఇవాళ ఇంత అది చేసి నేను 25 లక్షల వాచ్ పెట్టుకొని డైమండ్ కమ్మన్లు పెట్టుకొని ఖలీఫా గుర్జు ఉందిగా దుబాయ్ లో ఉందిగా ఆడ ఇల్లు కొనుక్కొని అమెరికాలో ఆస్తులు సంపాదించుకొని ఇవాళ ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునేవి దానివి నువ్వు 2008, 2006, 2009లా అంతేనా? మరి బ్యూటీ పార్లర్ టపర్వే డబ్బలు. నేను దీనికి మాట కట్టుబడి ఉంటా. నీకు ఏడ చూపియాలో చూపిస్తా పని నిజమా కాదా? లాక్మీ పార్లర్ పెట్టుకున్న ఆమె ఇన్ని కోట్లు సంపాదిస్తే మరి తెలంగాణలో మరి బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు పొట్టకు తిండికేళ్ళ పరిస్థితి ఉంది. మరి ఆ టెక్నిక్ ఏందో చెప్పమంటున్నా నేను మా తెలంగాణ నా తమ్ముళ్లకు. ఇన్ని కోట్లు ఎట్ట సంపాదించింది? ఏం చేస్తాడు ఆ మొగడు? ఏం ఉద్యోగం చేస్తాడు? ఏం బిజినెస్ చేస్తాడో చెప్తే అల్లా అద్భుత దీపాలు చెప్తే మా పిల్లలనే బాగుపడతారు కదా మా తమ్ముళ్ళు. నేను ఈ తెలంగాణ సొమ్ము కాకపోతే ఎవడు దాని అయ్యే సొమ్మ, దాని తాత సొమ్మ ఇది. మీరెంత మీ అయ్య పెళ్లి చేసేటప్పుడే డబ్బులు లేవని నువ్వే చెప్పినావు స్వయంగా. మీ అత్తగారికి ఏముంది? మీ అత్తగారికి పైస లేకున్నా కూడా వాళ్ళకు ఒక పద్ధతులు ఉన్నాయి అయ్యా. నేను అలా మెచ్చుకుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు కూరల కరమాకు నేను చెప్తున్నా కదా, ఇది అంత డిఫరెంట్. నిజంగా కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ మామ అత్త మంచి మనుషులు, రూపాయి లేదు కానీ వాళ్ళకు బంధాలను విలువనిచ్చేటోళ్ళు. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఎవరండి ఇలా మెచ్చుకున్నది? నేను గతంలో ఎప్పుడో చెప్పిన మరో కనిమోలు అవుతుందని చెప్పిన మీకు. ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ 10 ఏళ్ల కిందనే చెప్పిన. అంటే ఇవాళ ఇది కాదు, మరో శశికళ ఇట్లాంటి క్యారెక్టర్ రాజకీయాలలో ఆడపిల్లలం రావాలంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి. ఇలా సీతక్క ఉంది, సీతక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అట్లాంటి వ్యక్తులను సరే ఆమె కష్టపడుతుందా లేదా, ఆమె కష్టంతో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, మహిళలకు ఒక ఆదర్శంగా నిలవాలి. వీళ్ళు ఎంతమంది రాజకీయాలు చేస్తున్నారండి ధైర్యంతో? చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ దందాలు ఏందండి? తెలంగాణ ఇచ్చిర్రు, మీరు ఏదైనా చేసుకోరు, బిజినెస్ బతుకురి, నలుగురికి బతుకుని ఇయ్యురి, మొత్తం మేమే తింటాం మేమే చేస్తాం. ఏంది ఇది? ఏంది డ్రామాలు? ఎవడు తనటోడు లేడన్నా మిమ్మల్ని? కాబట్టి తాత తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు ఎప్పుడు చెప్పాలనో సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. 5 ఏళ్ళకొకసారి సమాధానం చెప్పే రోజు వస్తుంది. సరే తల్లి, ఇక మరి బొజ్జ సంధ్యారెడ్డి పిసిసి జనరల్ సెక్రటరీకి ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంది. ఉంటా తల్లి, శనార్థి. నమస్తే తాత. ఇక నేపాల్ పరిస్థితి ఏ దేశంలోనైనా రావచ్చు.